then what is it you are going to assure to people of Telangana? అందుకొరకే మేము ఈరోజు మళ్ళొకసారి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయండి, వీళ్ళని గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేయండి, అదే విధంగా వీళ్ళని పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించండి. అదే విధంగా చివరిగా ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు మా అందరికి కూడా ఒక మంచి సంస్కృతి నేర్పించిండ్రు, చట్ట ప్రకారం నడుచుకునే సంస్కృతి నేర్పించిండ్రు. వీళ్ళలాగా మేము కూడా వీళ్ళ కాళ్ళు ఇరుగొట్టలేక కాదు. దయచేసి తెలంగాణ ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారు, మైనంపల్లి రోహితరావు, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో, మేము ఆ పని చేయలేక కాదు, కానీ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడుచుకోమన్నారో ఆ విధంగా నడుచుకోమన్నందుకే మేము ఇలా మరి సంయమనంతో బతుకుతున్నాం, సంయమనంతో రాజకీయాలు చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి, మేడ్చల్ అయితే గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్లలో ఉండడం ఖాయం.